మంత్రహీనం, క్రియాహీనం, శ్రద్ధాహీనం, ద్రవ్యహీనం. ఆ సమయానికి కుదరవు. అందుకే మీకు సంకల్పంలో కూడా ఏం చెప్తారు తెలుసా? సంభవద్భి ద్రవ్యై, సంభవద్భి పదార్థై, సంభవత ఉపచారై, సంభవత నియమేన అని చెప్తూ ఉంటాం. అంటే ఏది సంభవిస్తే దానితోనే శ్రద్ధగా పూజ చేయమని చెప్పారు. అంతే తప్ప ఆర్భాటంగా లేకపోతే నిత్య పూజ కూడా షూటింగ్లో పెట్టుకోవాలన్నట్టు ఆర్భాటంగా అలంకరణలతో చేయమని చెప్పలా. సంభవించిన దాంట్లో, ఎందుకంటే వర్షాకాలం ఉంటుందమ్మా, వాన పడుతూ ఉంటుంది, నువ్వు వెళ్ళి పువ్వులు కొయ్యగలవా? ఎండాకాలం ఉంటుంది, కొన్ని పువ్వులు పుయ్యవు, ఏదో సమకూరినంత వరకు చేసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, నీకు ఏది లభించిందో దానితోనే తృప్తి చెంది చెయ్యమని తప్ప లేని దానికోసం నీ చింతనంతా దాని మీద పెట్టి పూజ చెయ్యమని కాదు. నీ దగ్గరున్న వాటితో కొన్నైనా ఉంటాయిగా, పాద్యం నీళ్లు ఉంటాయిగా, ఉండవా? స్నానానికి నీళ్లు వాడచ్చు, పాద్యానికి నీళ్లు వాడచ్చు, కాళ్ళు గడగడానికి నీళ్లు వాడచ్చు, అర్ఘ్యానికి నీళ్లు వాడచ్చు, ఆచమనీయానికి నీళ్లు వాడచ్చు. 60% వాటర్తోనే అయిపోతుంది. ఈ పుష్పాల దగ్గరకు వచ్చినప్పుడు